అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఐ లవ్ రాజమహేంద్రవరం. ఇదేనండి రాజమండ్రి పట్టణము. పూర్వం దీని పేరు రాజమహేంద్రవరము అని పేరుండేది. ఆ తరువాత బ్రిటిష్ వారి పరిపాలనలో వారు రాజమండ్రి అని నామకరణం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీనిని రాజమహేంద్రవరముగా ఇప్పుడు పిలువబడుతున్నది. గొప్ప చరిత్ర కలిగినటువంటి పట్టణం ఇది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొప్ప నగరం. దీని యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పుష్కర్ ఘాట్ వద్ద తీసినటువంటి వీడియో. ఈ రాజమండ్రి యొక్క చరిత్రను ఒకసారి తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి విశేషాలు మనం చూద్దాం రండి. ఐ లవ్ రాజమండ్రి. ఇక్కడే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగించినటువంటి రాజు. ఇక్కడేనండి సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని తెలుగు ప్రజలందరికీ పరిచయం చేయాలి, అందులో ఉన్నటువంటి గొప్ప విషయాలు అందరికీ తెలియాలి అనేటువంటి ఉద్దేశ్యంతో రాజరాజ నరేంద్రుడు అనేటువంటి మహానుభావుడు సంస్కృతంలో ఉన్నటువంటి భారతాన్ని నన్నయ తిక్కన ఎర్రప్రగడ అనేటువంటి కవిత్రయం చేత తెలుగులోకి అనువదించబడినది గొప్ప కావ్యం. భారతం అంటే భారతదేశం. భారతదేశంలోని అద్భుతమైన చరిత్రే భారతం. భారతాన్ని చూచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. రాజమండ్రి చాలా అందమైన పట్టణం. రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్, ఆ ఇస్కాన్ టెంపుల్ చూసి అక్కడ కృష్ణుని యొక్క దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి పుష్కర్ ఘాట్కి ప్రయాణమై వస్తున్నామండి. చూడండి రోడ్డు ఎంత బాగున్నదో. రోడ్డు ప్రక్కన అందమైనటువంటి పార్కులు ఎన్నో ఏర్పాటు చేశారు. రాజమండ్రి చాలా సుందరమైనటువంటి నగరం. చూడటానికి చాలా బాగుంటుంది. ఎంతోమంది మహాత్ములు పుట్టినటువంటి గడ్డ ఇది. వారి యొక్క మహానుభావుల యొక్క శిలా విగ్రహాలను ఈ రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేశారు. రండి చూద్దాం. ఇదంతా పెద్ద పార్కులో ఏర్పాటు చేశారండి. ఇదిగోండి అల్లూరి సీతారామరాజు బొమ్మ. దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో త్యాగం చేసినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన్య ప్రాంతాలలో ప్రజలను చైతన్యవంతం చేసి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి వారిలో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యుడు. మనకి ఎడం ప్రక్కన కనపడుతున్నది గోదావరి తల్లి, గోదావరి మాత. ఆ గోదావరి నది వల్లనే అనేక లక్షల కుటుంబాలకు జీవనోపాధి కలిగింది. ఎన్నో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసినటువంటి గొప్ప నదీమ తల్లి గోదావరి నది. మన ఆంధ్రదేశంలోని గుడివాడ దగ్గరలో జన్మించినటువంటి ఘంటసాల గారు తన యొక్క మధుర గానంతో తెలుగు సీమను ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు. అలాగే అనేక మంది మహానుభావుల శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఈయన శోభన్ బాబు ఎన్నో చిత్రాలలో హీరోగా నటించి ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి హీరో. వారి యొక్క శోభన్ బాబు యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ విగ్రహం ఎస్వి రంగారావు గారిదండి, నట సార్వభౌమ ఆయన. అలాగే బాపు రమణలు వీరు
ఎన్నో చిత్రాలు నిర్మించారు. అవన్నీ కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి చిత్రాలను మాత్రమే వీరు తీయడం అనేటువంటిది ఒక ప్రత్యేకత. చూడండి, రాజమండ్రి రోడ్డు ఎంత అందంగా ఉందో. ప్రక్కన గోదావరి ప్రక్కనే ఉన్నటువంటి రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉన్నది కదా. చూడండి, కుడి ప్రక్కన ఒక అద్భుతమైనటువంటి ఆలయం కనబడుతుంది మనకి. ఆలయం చాలా బాగుంటుంది. ఉమామహేశ్వర ఆలయం. ఇంకా ముందుకు వెళితే మనకి పుష్కర ఘాట్ వస్తుంది. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు ఇక్కడ పుష్కర్ ఘాట్లోని అనేక లక్షల మంది స్నానాలు చేసి వారి యొక్క పాపాలను పోగొట్టుకుంటూ ఉంటారు. రాజమండ్రి ఈ నగరానికి చాలా చరిత్ర ఉన్నదండి. 1000 సంవత్సరముల క్రితం నాటి పురాతనమైనటువంటి పట్టణాలలో ఇది ఒకటి. ఎంతోమంది రాజులు ఈ రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. కాకతీయులు, రెడ్డి రాజులు, గజపతులు, ఇంకా అనేక మంది తూర్పు చాళుక్యులు, అనేక మంది రాజులు ఈ రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. చాలా సుందరమైనటువంటి నగరం ఇది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రాజరాజ నరేంద్రుని యొక్క శిలా విగ్రహము. ఈ రాజమండ్రి పట్టణాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు చక్రవర్తి. తూర్పు చాళుక్య రాజులలో ఈయన అగ్రగణ్యుడు. ఈయనే మన భారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు. ఇదేనండి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి సెంటరు. శివలింగాన్ని చూడండి, ఎంత ఎత్తులో, ఎంత భారీగా నిర్మించారు. ఇక్కడ నాయకుల మీటింగ్ జరుగుతుంది, అందుకే ఇంత సందడిగా ఉన్నది. ఇది చూడండి, రాజమండ్రిలో నది మీద కొత్తగా నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జి. చాలా అందంగా నిర్మించారు. మనకి కుడి చేతి ప్రక్కన కనబడుతుంది పాతదండి, అది బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. దానిని ఇప్పుడు ఖండం చేశారు, దాన్ని వాడటం లేదు. ఎడం చేతి ప్రక్క ఉన్నటువంటి వంతెన, దీని మీదనే ఇప్పుడు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నారు. ఇది గోదావరి నది రిజర్వాయర్ అవటం వల్ల ఇక్కడ నది చాలా వెడల్పుగా ఉన్నట్టుంటుంది. ఈ గోదావరి నది నాసిక్ దగ్గర పుట్టి ప్రయాణం చేస్తూ కొండల్లో కోనల్లో ప్రయాణం చేస్తూ అనేక
వేల ఎకరాలు సస్యశ్యామలం చేస్తూ తెలంగాణలో ప్రవేశించి తెలంగాణ గుండా మళ్ళా భద్రాచలం మీదుగా పాపికొండల నడుము నుంచి అందంగా ప్రయాణం చేస్తూ రాజమండ్రికి చేరుకుంటుంది. రాజమండ్రి దాటిన తర్వాత ధవళేశ్వరం దగ్గర కాటన్ దొరగారు బ్రిటిష్ ఆయన ఆనకట్ట కట్టడంతో ఇక్కడ రిజర్వాయర్ ఏర్పడింది. గోదావరి సంరక్షణ సమితి వారు మీటింగ్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని పెద్ద పెద్ద నాయకులు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. గోదావరిని ఎలా పరిరక్షించాలి అనేటువంటి అంశం మీద చర్చ జరిగింది. అనేక రకాలుగా గోదావరి నది నీరు కలుషితం అవుతూ ఉండడం వల్ల దానిని నివారించడం ఎలా అనేటువంటి అంశం మీద వారు చర్చించారు. అలాగే ట్రాఫిక్ సమస్యలని నిర్మూలించడానికి అనేక సమస్యలు ఉన్నటువంటి పట్టణంలో ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, సంఘ సంస్కర్తలు ఎంతోమంది పాల్గొన్నటువంటి ఈ మీటింగ్కి నారాయణ స్కూల్ వారు విద్యార్థులు అందరి విద్యార్థుల్ని పిలవటం, అన్ని స్కూల్ విద్యార్థులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ముందు పిల్లలకి నేర్పవలసినటువంటిది అవసరం ఎంతైనా ఉన్నది. అందుచేత పిల్లలలో అవగాహన కల్పించడం కోసం స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపించి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం మన పరిసరాలని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, నేచర్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అంశం మీద టీచర్స్ కూడా ప్రసంగం ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్ని జాగృతి చేయడం కోసం అనేక రకాలుగా కృషి చేస్తున్నారు టీచర్సు, నాయకులు, గొప్ప
మధ్య మధ్యలో ఇలాంటి పనులు చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, రాజమండ్రికి సంబంధించినటువంటి విషయాలన్నీ. మనం పిల్లలకు డబ్బు ఆస్తులు సంపాదించి ఇస్తున్నాం, కానీ సరైనటువంటి నేచర్ ప్రకృతిని మనం ఇవ్వలేకపోతున్నాం అని టీచర్ గారు చెప్పడం జరిగింది. డబ్బు ఎంత ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే మనకి ప్రయోజనం ఉండదు కదా. అందుచేత పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అందుతూ ఉంటాయి. బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. అనేక మంచి వీడియోలు మా పురాణామృతంలో చూడండి. థ్యాంక్ యూ.